ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈరోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను, ఈ సభాముఖంగా కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కామను, మనం ఎవరిని కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసానికి వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు వాళ్ళు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసికట్టుగా పని చేయాలి. రెండోది, కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. కష్టకాలాలు మర్చిపోకూడదు. ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా, 90% మీ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్, మాకు ఇంతమంది అవసరం లేదు, మా కార్యకర్తలు ఏం చేయరు, వాళ్ళని కలిసిదాకే వస్తున్నారని. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపైన టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి. అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అర్థమైందా రాజా? గుడ్. సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, నేను మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి కాదని నేను అన్నట్లు. ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు, కూటమి ధర్మం అందరూ పాటించాలని ఆయన కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది. పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని 175 నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం. అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతి వారం కూర్చోవాలి. ఇప్పుడు నేనున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నేను వదలనా. జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి మేము కలుస్తాం, కూర్చుంటాం. ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు, నేను మాట్లాడతా, ఆయన మాట్లాడతారు. నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా, ఆయనన్నా నన్ను కన్విన్స్ చేస్తారు. ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం, వివరాలు ఇవ్వండి అని చెప్తాను, మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో కూర్చుంటా నేను. అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను. ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అబ్సల్యూట్గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనందరం కలిసికట్టుగా కష్టపడి పోరాడడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది, శాసనసభ్యులు గెలిచారు. ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి. కూర్చోండి గురుగారు. ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి.
మీ పైన కూడా బాధ్యత ఉంది. కార్యకర్తలందరినీ కలవాలి, మీరు మాట్లాడాలి. ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి. ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరచునే కూర్చోండి, ఎమ్మెల్యే గారితో కూర్చోండి, సమస్యలు పరిష్కరించుకోండి. అవని పక్షంలో కొల్లు రవీణ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో, అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్ ఉన్నారు, సత్యన్ ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కలిసికట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా భయ్. రోజు నేనే పోరాడతా కదా పార్టీలో, రోజు ఒక చిన్న యుద్ధం చేస్తూ ఉంటా. సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం. మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు మళ్ళీ చెప్పా, గతంలో ప్రతిపాదన పెట్టా, 3 టర్ముల కన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతనికి ప్రమోషన్ అని ఇవ్వండి, లేదంటే డిమోషన్ అని ఇవ్వండి, లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే యువరక్తం పార్టీలో నిరంతరం పారాలి. నేను ఈరోజు వచ్చానని కాదు, నిరంతరం యువరక్తం పారాలి. నా లక్ష్యం ఒకటే, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్ లో కూర్చోవాలి, ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం. చేయాలి, అవకాశాలు వస్తాయి. గతంలో మీరు చూస్తే పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే. మీరు ఎంతో మంది సభ్యులు చూడండి, వేదిక మీద ఉన్న మమ్మల్ని అందరూ ఒక్కసారి చూడండి, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నాం. టీచర్ అమ్మ ఉంది, కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని. బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదా రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే, చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు పోరాడాం. ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా? రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదు రాబాయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. నేను ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒక విషయం కోరుతున్నా, మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రాబాయ్. మళ్ళీ చెప్తున్నా, వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేశారు, సభ్యత్వం ఎవరు బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి. ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం ప్రతిపాదించగలుగుతా, వేదిక మీద మేమందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం. ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు, మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం, ఒక 5 ప్రశ్నలు అడుగుతారు మీ గురించి, అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే. ప్రతి పదవి, ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు. చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళనే గుర్తించాలనేది బాబు గారి కోరిక. ఇక్కడ సుమారుగా 60 మంది ఉత్తమ కార్యకర్తలను కలిసిన అంటే మిగతా పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి. మీరు తిరగాలి. జూన్ నుంచి ప్రతి 3 నెలలకు ప్రోగ్రాం ఇస్తాం. 3 నెలలు ఇచ్చిన ప్రోగ్రాం సక్రమంగా నిర్వహించాలి. టెక్నాలజీ వాడాలి, తప్పదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, సినిమాలకి వాడతాం, సరుకులు కావాలంటే వాడతాం, ట్యాక్సీ కావాలంటే వాడతాం, పార్టీ పని చేయమంటే వాడు తాతయ్య మీదే లేదా, మీకు బాగా ట్రైనింగ్ ఇవ్వాలి రాబోయ్.
ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వాలి. సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం, టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది. ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నా? ఎవరైతే పనిచేశారో తెలుస్తుంది. మన టీడీపీలో ఎవరు చేశారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు చేశారు, సభ్యత్వాలు ఎవరు బాగా చేస్తారో, రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేశారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది. దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడా. ఇది ఇంటరాక్టివ్ సెషన్, కానీ ఇంటరాక్టివ్ సెషన్ ప్రారంభించే ముందల కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, ఇంటరాక్టివ్ సెషన్ రికార్డింగ్లు కాదు. ఎందుకంటే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, కొన్ని విషయాలు వాస్తవాలు నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు బయట ప్రపంచానికి అది ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎవరికైనా ఫోన్లు ఉంటే అది మీ జోబులో పెట్టుకోండి. పొరపాటున మెసేజ్ చూసినా కూడా బయటకు తీసుకుంటే మీ ఫోన్ తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్త సంక్షేమ నిధి ఖర్చు పెడతాం. ఒప్పుకుంటున్నారు అందరూ? ఓకే. సో ఇప్పుడు ఈ ముఖాముఖి కార్య